మంచిది. అలాగనే ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. అలాగనే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నమ్మదగిన వాడా, నీకే వందనాలు, నీకే స్తోత్రం ప్రభువా. అలాగనే ఈ యొక్క శుక్రవారం దినమున ప్రభువా, నీవు మా అందరితో మాట్లాడుతున్నావని నమ్ముచున్నాను ప్రభువా. ఎందుకంటే నీ మాటలు గొప్పవి ప్రభువా, నీ మాటలు మమ్మల్ని బ్రతికింపజేసేవి ప్రభువా. నీ మాటల్లో అనేకమైన సత్యాలు ఉన్నాయి ప్రభువా తండ్రైనా, కానీ మేము వాటిని గ్రహించక, వాటిని ఎరగక ప్రభువా తండ్రైనా జీవిస్తున్నామేమో ప్రభువా. వాటిని మీరే మాకు బయలుపరిచి ప్రభువా, మేము ఇంకనూ నీలో నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రకాశించటకు నీ యొక్క సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు నా అంశం పేరు యేసు యొక్క రక్తము యొక్క విలువ. యేసు రక్తము అనేటప్పుడు మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, మనందరము కూడా ఆయన దగ్గరికి రావడానికి కారణం ఆయన రక్తమే. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మన యొక్క పాపాలు క్షమింపబడ్డాయి కనుక మనము ఆయనకి దగ్గరయ్యాం. మనలో పాపం ఉన్నప్పుడే, మనలో పాపం ఉంటే మనం ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు కనుక మనం ఆయనకి దగ్గరగా చేరలేం. కనుక మనల్ని ఆయనే సృజించాడు కనుక మనం మనలో పాపం ఉంటే ఆయనకి దగ్గరగా ఉండలేము. కనుక ఆయన ఏం చేశాడంటే మన కోసము, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కానీ ఈ యొక్క సత్యం ఏంటంటే, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దినప్పటికీ కూడా మనము ఆ యొక్క సత్యాన్ని గ్రహించము. ఒక్కసారి లేఖనాల్ని చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండెను. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. అయితే మనము చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, అలాగనే మందిరానికి వెళ్తుంటాం, ఇంట్లో గృహ కూడికలు వెళ్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. కానీ మనము ఎక్కడ ఓడిపోతుంటామంటే ఈ విషయంలో ఓడిపోతుంటాం. నీతిమంతుడు అనేటప్పుడు మనం ఏంటనుకుంటామంటే, నేను నీతిమంతుని కాదులే. ఎందుకు కాదంటే, నేను చాలా పాపాలు చేసి ఉన్నాను కనుక నేను నీతిమంతుణ్ణి కాను అనే యొక్క ఉద్దేశంలో, ఆ యొక్క తలంపుల్లోనే ఉంటుంటాం. కానీ మన కోసము దేవుడు తన రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రుడిగా చేశాడనే ఆ యొక్క సత్యాన్ని మనం గుర్తు చేసుకోము. కనుక మనం ఈ యొక్క విషయాల్లో ఏం చేస్తామంటే బలహీనంగా జీవిస్తూ ఉంటాం. మనము ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం కనుక మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు? నీతిమంతులు. ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించి మనము ఆయన కొరకు ఏది చేసినను మనము నీతిమంతులం. కనుక ఎలా నీతిమంతులుగా అయ్యాం? మన యొక్క క్రియల ద్వారా మనం నీతిమంతులుగా అయ్యామా? లేదా మన దగ్గర డబ్బు ఉండడం వల్ల మనం నీతిమంతులం అయ్యామా? లేదా మనము 10 మందికి సహాయం చేయడం ద్వారా నీతిమంతులం అయ్యామా? మనలో ఏమీ లేదు, కానీ మనము నమ్ముకున్న దేవుళ్ళో ఉంది. ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను మనము ఎన్నడూ కడుగుకోలేము. కనుక ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగాడు కనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ కూడా మనము నీతిమంతులమనే సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. నాకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అంతవరకు కూడా నేను నీతిమంతుని నాకు కూడా తెలియదు. నేను మందిరానికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాను? ప్రభువా, నేను చేసిన పాపాలను క్షమించి ప్రభువా, నేను అలా అబద్ధమాడాను, ఇలా చిన్న దొంగతనం, ఇలా చిన్న అబద్ధం. ఇది ఆ యొక్క మనస్తత్వంతో వెళ్తుంటాం. ఎందుకు వెళ్తుంటామంటే ఈ యొక్క సత్యాన్ని గ్రహించము కనుక వెళ్తుంటాం. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపం కడగబడ్డది. ఈరోజు మన అందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఈరోజు నుండి మనం చేసే ప్రతిదీ కూడా
మనము నీతిమంతులం కనుక ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ద్వారా నాకు ఈ యొక్క ఉచితమైన రక్షణ వచ్చిందని నమ్మకంతో వెళ్ళినట్లయితే మనం ప్రతిదీ సాధించగలం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు నేను నీతిమంతుని కాదు ఏడు ప్రభువా ఇవ్వు ప్రభువా అని మనం అడుగుతుంటామో అప్పుడు మనం ఎప్పుడూ పొందుకోలేము. ఎందుకు పొందుకోలేమంటే మనం ఆ యొక్క మనస్తత్వంలో ఉన్నమేమి ఇంకనూ ఆ రక్షణ పొందేటప్పటికీ కూడా మనము ఇంకనూ ముందు ఎలా అయితే జీవించే వాళ్ళము, ముందు ఎలా అయితే మనకు ఆ యొక్క పాపపు మనస్సాక్షి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలాంటప్పుడు మనలో మార్పు కనిపించదు, మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం కనిపించదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ఈ మనస్తత్వంతో చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఏ మనస్తత్వంతో చేయాలంటే ఆయన నీతిమంతుడు, ఎందుకంటే మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చాడు, మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్లగా మన యొక్క పాపాలని మోసుకొని చనిపోయాడు. ఇది సత్యం, ఇదొకసారి గ్రహిద్దాం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక సార్లు విజ్ఞాపన చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మనస్తత్వంలో చేయకుండా ఉంటుంటాం కనుక ఒకసారి గ్రహిద్దాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి ఎంత అద్భుతంగా. కాబట్టి ఆయన రక్తమును వలన ఇప్పుడు మనము ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ప్రతి క్షణము కూడా మనము గుర్తుపెట్టుకునే అంశం. ఎందుకంటే మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే, ఇంకా నేను ఏదో తప్పు చేశాను, లేదా నేను ఇంకా కొన్ని రోజులు ప్రేయర్ చేయలేదు, నేను నీతిమంతుని కాదు, నేను కొన్ని రోజులు చర్చికి వెళ్ళలేదు, ఇంకా నేను నీతిమంతుని కాదు, నేను ఇంకా కొన్ని రోజులు బైబిల్ చదవలేదు, ఇంకా నీతిమంతుని కాదు, అలా అనుకొని మనల్ని మనము ఏం చేస్తున్నామంటే కృంగ తీసుకొని దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నీతిమంతులుగా తీర్చాను కనుక మీరు ఆ యొక్క మనస్సాక్షితో రండి, మీరు అడిగే ప్రతిదీ కూడా నేను చేస్తానని అన్నాడు. చూడండి, మనము ఎన్నో పాపాలు చేస్తాం కనుక మనకి ఉగ్రత రావాలి, ఆ ఉగ్రత నుండి ఆయన తప్పించాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు. ఎలా అంటే ఆయన రక్తము ద్వారా. కానీ ఈరోజు మనము సిన్ కాన్షియస్లో ఉంటాం. ఎలాగా? పాపపు మనస్సాక్షితో జీవిస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి కార్యము కూడా ఆ యొక్క మనస్తత్వంతో చేస్తుంటాం. ఎలా అంటే ఇంకనూ నేను పాపినే, ఇంకనూ నేను చాలా పాపాలు చేసి ఉన్నాను అనే యొక్క తలంపులతో ఉంటాం. కానీ ఈరోజు ఆయన రక్తం ద్వారా చూడండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాను. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన శుద్ధి చేశాడు. ఈరోజు మన మనస్సుల్లో ఒకటే నిలుపుకోవాలి, ఏంటంటే ఆయన నా యొక్క మనస్సాక్షిని శుద్ధి చేశాడు. ఎలా శుద్ధి చేశాడంటే, నేను ఇంతకుముందు ఏమి చేసినప్పటికీ కూడా ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఆ యొక్క మనస్సాక్షితో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆనందంగా ఉండగలం, ఆయన చెప్పే ప్రతిదీ కూడా వినగలం. ఎప్పుడైతే మనము ఆ యొక్క సిన్ కాన్షియస్లో ఉంటామో, ఆ పాపం మనస్సాక్షిలో ఉంటామో, మనము ప్రార్థన కూడా చేయలేం. ఎందుకంటే మనలో పాపం ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయలేం. అందుకే ఒక మాట ఉంటుంది, ఏమని? ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు, పాపము చేయవాడు ప్రార్థన చేయలేడని. కనుక ఈ యొక్క మనస్సాక్షితో మనం దేవుడి దగ్గరికి రావాలి, ఈ యొక్క మనస్సాక్షితో మనం జీవించాలి. ఒకసారి ఆలోచిద్దాం. చాలా సంవత్సరాల నుండి మనం దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఈ మనస్సాక్షి మనలో ఉంటుంది. మనల్ని కొన్నిసార్లు బలహీనపరుస్తుంది. ఈ మనస్సాక్షి వల్ల మనము మన జీవితాన్ని జీవించలేము.
మనము దేవుడి నుండి పొందుకునే ప్రతిఫలాన్ని ఈ యొక్క మనస్సాక్షి ద్వారా మనము పొందుకోలేకపోతున్నాం. ఎలా పొందుకోలేకపోతున్నాం అంటే ఆ యొక్క మనస్సాక్షి మనలో ఉండడం ద్వారా మనం దేవునికి సంపూర్ణంగా అడగలేకపోతున్నాం, సంపూర్ణంగా దేవుని స్తుతించలేకపోతున్నాం. ఎందుకు స్తుతించలేకపోతున్నాం అంటే నేను ఇంకా పాపినే, నేను పాపాలు చేస్తున్నాను కనుక నేను ఇంకా పాపిని అనే యొక్క మనస్తత్వంలో ఉన్నప్పుడు మనం ఏది కూడా పొందుకోలేం. మనం అడిగే ప్రతిదీ ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన నా యొక్క ప్రతి పాపము నీకు అడిగాడు కనుక ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చాడనే మనస్సాక్షితో మనం ఉండాలి. ఆ యొక్క మనస్సాక్షితో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అయితే మనం పాత నిబంధనలు చూసుకున్నట్లయితే ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి ఆ యొక్క బలి ఇచ్చి వాళ్ళ యొక్క పాపాలు కప్పబడేవి. ఎక్కడ? పాత నిబంధనలో చూసుకున్నట్లయితే. కానీ ఇప్పుడు మన మహారాజు దావీదు వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళందరికీ ఈ యొక్క సదుపాయం లేదు. ఏ యొక్క సదుపాయం? ఇలా పాపాలు కడగబడే సదుపాయం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనే తన కుమారుని భూమి మీదకు పంపించి మన అందరి పాపాలు కడగబడ్డాయి. ఏం చేశాడంటే పాత నిబంధనలో పాపాలు కప్పబడ్డాయి, కొత్త నిబంధనలో మన పాపాలు కడగబడ్డాయి. ఇది సత్యం. చూడండి, ఇప్పుడు ఒక మెమరీ కార్డు ఉంది, అందులో ఉన్న పాటలన్నీ డిలీట్ చేస్తామనుకో, అదేమైపోతుంది? క్లీన్గా అయిపోతుంది, కొత్తదిగా అయిపోతుంది. మనం ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో ఆయన రక్తము ద్వారా మనము కడగబడ్డాం, క్లీన్ చేయబడ్డాం. ఇప్పుడు ఈ యొక్క గచ్చు చెత్తగా ఉందండి, దీనికి వాటర్తో క్లీన్ చేస్తే ఏటవుద్ది? కొత్తగా తయారైపోతుంది. కనుక మన అందరము కూడా కొత్తగా తయారయ్యాం. ఎక్కడ? క్రీస్తులో. ఇది సత్యం. ఈ యొక్క సత్యాన్ని మనం చాలాసార్లు గ్రహించాం, మనం దీన్ని ధ్యానించాం. యేసు యొక్క రక్తంలో ఉన్న బలాన్ని మనము అనుభవించలేం, ఎందుకంటే దాన్ని మనం ధ్యానించాం, దాన్ని ఆలోచించాం. ఆయన ఏమన్నాడు? నా నామములో మీరు ఏది చేసినా నేను చేస్తానన్నాడు. కానీ ఆయన రక్తం ద్వారా మనకి విమోచన ఉంది. ఇప్పుడు సపోజ్గా ఆయన మన అందరం అంటామేమి, మీరు దేవుని నమ్ముతున్నారంటే మనం నమ్ముతున్నామంటాం. ఈ మనస్సాక్షిలో యేసు ప్రభు నీ యొక్క రక్తాన్ని కడిగాడు కదా, నీవు నమ్ముతున్నావంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఆయన రక్తంలో నా యొక్క పాపాలు కడగబడ్డాయి, నేను నీతిమంతుగా తీర్చబడ్డాను అని అందరము చెప్తుంటాం. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్కి ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది అనుకోండి, సపోజ్గా మిమ్మల్ని ఎవరో పిలిచి మా ఫ్రెండ్కి దెయ్యం పట్టింది, ఇలా రా నీవు ప్రార్థన చేయన్నాం అనుకోండి, మీరేం చేస్తారు? కొంచెం జడుస్తారు. ఎందుకు జడుస్తారు? వాళ్ళకి దెయ్యం పట్టింది అమ్మేటవుద్ది. అదే మనస్సాక్షి అప్పుడు ఏం చేస్తుంది? నీవు ఇంకా ఆ యొక్క మనస్సాక్షిలోకి రాలేదు. ఈ యొక్క మనస్సాక్షి నీవు దేవుడిని నీతిమంతునిగా తీర్చడనే మనస్సాక్షిలోకి ఇంకా రాలేదు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి నా దేవుడు నాకు అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, ఆయన నామంలో యేసు నామంలో నేను గద్దిస్తున్నానని ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరు ప్రార్థన చేసినా ఆయన అక్కడ ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? జడిసిపోవడం వల్ల ఏం చేస్తున్నాడు? సాతానుడు మనకి ఆడుకుంటాడు. ఎలా అంటే మనం ఇంకా దేవుడిని ఎప్పుడైతే నమ్మమో సాతాను ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పటికి మనము సాతానుడితో కలిసిపోతాం, మనం జడిసిపోతాం. మనం ఎప్పుడు జడకూడదు, ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రాజుకి మంచి ధనము, మంచి బంగారము, మంచి మేడలు, మంచి అన్నీ ఉన్నాయి. అయితే ఆ అబ్బాయి ఏం చదవడు, ఏం చేయడు, ఇలా ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఇతను ఎవరి కొడుకు? రాజు కొడుకు. ఎందుకు? వాళ్ళ తండ్రి రాజు కనుక అతనేంటి? రాజు కొడుకు, అంతే. అతనికి రావాల్సిందంతా ఎవరికి వస్తుంది? ఇతనికి వస్తుంది. ఏంటుంది? అయితే ఇప్పుడు మనందరము ఎవరి కుమారులము? యేసుక్రీస్తు కుమారులము. ఆయన ఈ ప్రపంచానికి రారాజు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నామంలో నా దేవుడు రారాజు కనుక నేను రారాజులానే బతకాలి. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి వెళ్ళి అందరికీ అడుక్కుంటాడండి. ఆ యొక్క రాజు కొడుకు వెళ్ళి నాకు ఇవ్వు అని ఆ అబ్బాయి జడుస్తాడండి. ఒకవేళ పోలీసులు ఎవరైనా పట్టించిన జడుస్తాడా? ఎందుకు జడ్డు? ఎందుకంటే నా తండ్రి రాజు కనుక నేను ఎవరికి జడను. మన తండ్రి ఈ యొక్క ప్రపంచానికి అధికారి కనుక మనం ఎవరికి జడవలసిన అవసరం లేదు. అంటే ఎవరికంటే మనుషులకి కాదండి, ఏ దెయ్యాలకి, ఏ భూతాలకి, ఎవరో చెప్పే ఆ సోది యొక్క కథలకి మనం జడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించట్లేదు కనుక బలహీనులుగా బ్రతుకుతున్నాం.
దాన్ని ఎప్పుడైతే వాడుతామో, దాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు మనం బలవంతులుగా జీవిస్తాం. మన మనస్సాక్షి కూడా నేను నీతిమంతునిగా తీర్చబడిన మనస్సాక్షిలో ఉంటూ వాటిని మనం ఉపయోగించినప్పుడు మనం జయ జీవితాన్ని జీవిస్తాం. కానీ చాలాసార్లు క్రైస్తవులుగా జయ జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటాం. ఒకసారి నిర్గమాకాండం 12వ అధ్యాయం 21, 22, 23లో ఒక మంచి మాట ఉంటుంది, చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 21, 22, 23. నిర్గమాకాండం. కాబట్టి మోషే పిలిపించి వారితో ఇట్లా, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఇసోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు. అయితే చూడండి, మోసే ఏం చేశారంటే అక్కడ బలిచ్చి ఆ యొక్క ద్వారబంధపు కొమ్ములకి ఆ యొక్క రక్తాన్ని రాశాడు. ఎందుకు రాశాడంటే మరణదూత వస్తుంది. ఎప్పుడైతే ఏ యొక్క గృహాలకైతే ఆ యొక్క రక్తం రాయబడి ఉంటుందో ఆ యొక్క గృహాల్లోకి మరణదూత ప్రవేశించదు. అయితే ఇప్పుడు ఎందుకు మరణదూత లోనకి ప్రవేశించదు? యేసు రక్తము అక్కడ మరణదూతతో మాట్లాడుతుంది. చూడండి, మంచి మాట చూపిస్తాను. లేవీకాండము 17:11 ఒకసారి తీయండి. లేవీకాండము 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద ప్రోక్షించుటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దేహమునకు ప్రాణము. ప్రాణం ఎక్కడ ఉందండి? రక్తములో ఉంది. యేసు ప్రభు అయితే చనిపోయాడు, కానీ ఆయన రక్తము చనిపోలేదు. ఆ యొక్క గోడకి ఎప్పుడైతే రాయబడ్డదో మరణదూత వచ్చినప్పుడు చూడండి, ఆ యొక్క కింద మంచి మాట ఉంటుంది, వాళ్ళు ఉదయం వరకు బయటికి రావద్దు అన్నారు. ఎందుకు? మీకు ఆ యొక్క ఎవరు కాపలా ఉన్నారు? ఆ యొక్క రక్తం కాపలా ఉంది. ఏ రక్తము? యేసు రక్తము. అయితే యేసు రక్తము మనకు కూడా కాపలా ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన నామంలో ఆ యొక్క రక్తాన్ని ఉపయోగిస్తావో, యేసు రక్తము ద్వారా నాకు విజయం ఉంది. యేసు రక్తము ద్వారా నేను ప్రతి ఒక్క రుగ్మతను, ప్రతి ఒక్క నాకు అంధకార దురాత్మ శక్తులను నేను పోరాడగలుగుతానని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నువ్వు విజయాన్ని సాధిస్తావు. యేసు రక్తము ఆ యొక్క ద్వారపు కొమ్ముకి రాయడం వల్ల మరణదూత లోనకు ప్రవేశించలేదు. ఎందుకంటే యేసు రక్తము. మరి ఒక మాట, ఇప్పుడు ఆ ఏబేలు చంపేస్తాడు కదా, చంపేసినప్పుడు ఏబేలు రక్తము భూమిలో నుండి మాట్లాడినని ఉంటుంది. ఆఫ్టర్ ఒక మానవుడి రక్తమే మాట్లాడినప్పుడు యేసు ప్రభుల వారి రక్తం ఎలా మాట్లాడుతుందండి? మనం అనుకుంటాం ఏంటంటే యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి, ఇంతతో ఆగిపోతాం. కానీ ఇందులో చాలా సత్యం ఉంది. దీన్ని ఇంకా ధ్యానిద్దాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. నేను ఇది ఇంకా కొంచెం చెప్పాను, కానీ ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు ఇంకా దీన్ని 2వ భాగంగా కూడా నేను చెప్పడానికి ఇంతకు ముందే సిద్ధపడ్డాను. అలాగే ఇప్పుడు టైం లేదు కనుక కొంతవరకు చెప్పాను. ఇంకా దీనిలో ఇంకా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క రక్తము మనల్ని ఎట్టువలే కాపుదల ఉంచుతుందో, ఆయన రక్తంలో ఉన్న విలువేంటో, ఆయన రక్తం ద్వారా మనము ఎట్టి యొక్క ప్రయోజనాలు పొందుతామో వాటిని మనము అనుభవించగలము. వాటిని ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు ఇంకా క్లుప్తంగా వాటిని అందించకు దేవుడే సహాయం దయచేయగలాగున ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది, చక్కని మాటలు.